బిజినెస్ వీకెండ్ కు తిరిగి స్వాగతం. వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణిస్తున్న మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ది కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా కో. మహిళా వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ను కొత్త పుంతలు తొక్కించేందుకు ఒక మంచి వేదికను ప్రారంభించింది. విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ B2B పేరిట ఒక సదస్సును నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కో నిర్వాహకులు ఈ సదస్సు వివరాలను వెల్లడించారు. కోవి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయటము అండ్ వాళ్ళకి కావాల్సిన మార్కెట్ సపోర్ట్ కానీ తర్వాత ఏమైనా గ్లోబల్ లింకేజెస్ కానీ ఇవన్నీ కల్పించటము లేదా లోకల్గా ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే బ్యాంకర్స్ దగ్గరికి తోటి లింకేజ్ కల్పించటము ఇవన్నీ కూడా మేము చేస్తాము. ముఖ్యంగా మేము ట్రైనింగ్స్ చేస్తామండి, ఈడిపిస్ అండ్ ESDPs. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇప్పటిదాకా మేము మోర్ దాన్ 3000 ట్రైనింగ్స్ చేశాము అక్రాస్ ఇండియా. మేము ఒక 1,00,000 మంది దాకా మేము టచ్ చేశాము. దానిలో ఒక 30,000 మంది దాకా ఏదో విధంగా బెనిఫిట్ అయ్యారనమాట. సో ఈ విధంగా మేము కోవి నుంచి మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయటమే మా ముఖ్య ఉద్దేశం. 28th మార్చిని ఇనాగరల్కి గవర్నర్ గారు వస్తున్నారండి చీఫ్ గెస్ట్గా. థ్యాంక్స్ అండి. సో అందరూ తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ నాలెడ్జ్ని అవైల్ చేసుకొని కోవిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఇక మేము 28 ఫిబ్రవరి అండ్ 1 మార్చ్కి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ వైజ్ 2025 కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ రక్షణ కోసంగా పరిగెడుతున్నాము. అట్లాగే ఎంతవరకు అయితే అంతవరకు వేస్టేజెస్ అన్నిటినీ మినిమైజ్ చేయాలి, మనం చేస్తున్నటువంటి పని మన నేచర్ని బాగా ప్రొటెక్ట్ చేయాలి అనే విధంగా పరిగెడుతుంది. సో అందుకని మేము కూడా కోవేలో ఈసారి మా వైజ్ 2025 థీమ్ని సస్టైనబిలిటీ దిశగా తీసుకున్నాము. సో సస్టైనబిలిటీతో పాటు కూడా ఎంతో టెక్నాలజీ కూడా అవసరం. సో సస్టైనబిలిటీ విత్ గ్లోబల్ టెక్నాలజీ అనే ఒక థీమ్ తోటి మేము ఈసారి వైజ్ 2025 కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మేము చేస్తున్నది ఏంటి అని అంటే కనుక మా ఫోకస్ అంతా కూడా SME ఇండస్ట్రీస్ మీద. SME ఇండస్ట్రీసు చాలా పని చేస్తాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఎన్నో సప్లైలు చేస్తాయి, కానీ లేటెస్ట్ టెక్నాలజీలని వాళ్ళు తీసుకొని అప్గ్రేడ్ చేసుకుని దానివల్ల వాళ్ళ పనిని ఇంకా స్కేలప్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ పనిలో ఇంకా సులువు తెచ్చుకోవటం కానీ అట్లాగే వాళ్ళ డేటా మేనేజ్మెంట్ కానీ అట్లాంటి వాళ్ళ డేటా ప్రొటెక్షన్ కానీ ఇట్లాంటి విషయాలలో కొంత వెనుకబడుతున్నారు. సో మేము ఒక సెషన్ ముఖ్యంగా ఈ డేటా ప్రొటెక్షను, డేటా సెక్యూరిటీ అట్లాగే ఎటువంటి టైప్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయటం వల్ల మనం చేస్తున్న పని మరింత సులువుగా అయ్యి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది అనేటువంటి పదంగా కొంచెం సెషన్స్ కొన్ని డిజిటల్ టెక్నాలజీ మీద, లేటెస్ట్ టెక్నాలజీ మీద పెడుతున్నాం. మనం కూడా ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తే అది టోటలీ ఉమెన్ అసోసియేషన్ త్రూఅవుట్ ఇండియా స్టార్ట్ చేయాలని అనే ఉద్దేశంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే సంస్థను మేము స్థాపించాము. ఈ 20 years సెలబ్రేషన్స్ కూడా అయింది కాబట్టి ఇది చాలా పెద్దగా లెవెల్లో మళ్ళీ ప్లాన్ చేశారు. మాదొక సిస్టమాటిక్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే లో లెవెల్ నుంచి కూడా ట్రెజరర్, జాయింట్ సెక్రటరీస్, ప్రెసిడెంట్, స్టేట్ లెవెల్ అయిపోయిన తర్వాత నేషనల్ లెవెల్లో ఇదే హైరార్కీ ఉంటుంది. సో దానికి ఎలక్షన్స్ ఉంటాయి, ప్రెసిడెంట్స్ అందరూ మారుతూ ఉంటారు. సో ఇప్పుడు న్యూ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ చాప్టర్స్లో అందరూ కూడా మాకు సక్సెస్ఫుల్గా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. సో వేరే ప్రోగ్రామ్స్, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ అండి. యాక్చువల్గా మేము మా సీనియర్ రమా మేడం గారు ఉన్నారు, ఆవిడ ఆధ్వర్యంలో ఏం చేస్తామంటే కోవిని మనము ISO 9001 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ ఫాలో అవుతాం అనమాట. అంటే మేము చేసే ప్రతి పనిని వీ విల్ డాక్యుమెంట్. సో మనకి ఎక్కడికైనా కూడా అంటే హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ అసలు ద ప్రొసీజర్ అంతా కూడా డాక్యుమెంటెడ్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మనకి వేరే ఎప్పుడైనా కూడా ఏ సెక్టర్స్కి వెళ్ళినా కూడా వీ కెన్ ప్రూవ్ దట్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. సో
సో ఈ ఈవెంట్లో కూడా మీకు B2B సపోర్ట్ వస్తుంది. అది కాకుండా ఎట్లా మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. సో US కౌన్సిలేట్ నుంచి ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు, UK కౌన్సిలేట్ నుంచి ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. ఎట్లా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడేసి మీరు డీటెయిల్స్ తీసుకోగలుగుతారు. అట్లనే రీటైల్ స్టోర్స్ నుంచి వస్తున్నారు, అయితే మీకు రీటైల్ అమ్మాలంటే అది కూడా ఉంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్స్ వస్తున్నాయి, సో వాళ్ళకు కూడా అమ్మాలంటే మీరు చేసుకోవచ్చు. చాలా టెక్ ఫర్మ్స్ వస్తున్నాయి, సో మీకు మీ కంపెనీలో టెక్ కావాలంటే అది కూడా మీకు లింకేజెస్ అక్కడ దొరుకుతుంది. సో నేర్చుకోవాలంటే, కొలాబరేట్ చేయాలంటే, వర్క్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో, ఈవెంట్ విల్ బీ గుడ్ ఫర్ యూ.